దోస్తులు కొత్తిమీర తీసుకొచ్చిన కదా, ఇప్పుడు ఈరోజు శనివారం తీసుకొచ్చిన, మళ్ళీ శనివారం దాకా ఇంత ఫ్రెష్గా ఉండాలంటే నేనేం చేస్తాను చెప్తాను చూడండి. ఇలా చేస్తే మళ్ళీ వచ్చే వారం దాకా కూడా ఒకవేళ మిగిలితే ఖరాబ్ కాకుండా ఉంటుంది. మ్యాక్సిమం మిగలకుండా కూరలలో వేసేస్తా. ఇదిగోండి లాస్ట్ చివరలు కొంచెం అంటే కొంచెం చూసారా, ఓన్లీ 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు మాత్రమే కట్ చేసా. ఈ కొత్తిమీర చూసినప్పుడల్లా మన కోడి బుజ్జి పాపలు కనిపిస్తుంది, గుర్తుకొస్తా ఉంటాయి. కొత్తిమీర తెస్తే బంగారం వాటికి. వాడికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన, కవర్ ఓపెన్ చేసిన, అబ్బా నా కొత్తిమీర వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యేవి పాపం. ఇదిగోండి ఫస్ట్ ఏంటంటే అలా ఎడ్జ్ కట్ చేసేసి ఇలా దులిపేసేయాలి. దీనికి ఉన్న మట్టి కానీ ఇలా లాస్ట్లో ఎడ్జ్లో మనకి మురిగిపోయినవి పండు వారిపోయినవి ఉంటాయి అనమాట. ఈజీ అనమాట ఈ టెక్నిక్. ఎంత కొత్తిమీర అయినా ఒక్కరమే ఈజీగా అవ్వాలి. ఇలాగ ఫంక్షన్ల టైంలో అయినా ఇట్లా ఈజీగా వేసుకోవచ్చు. అబ్బా ఫంక్షన్స్ టైంలో మస్తు ఉంది కొత్తిమీర కానీ ఏరడానికి టైం లేదు అనుకున్నాం అనుకోండి, అట్లే వేసేస్తే చెత్త చెదరమంతా మనకి కడుపులోకి పోతుంది. ఇప్పుడు దీంట్లో ఏం లేదు, యాక్చువల్గా ఫ్రెష్గా ఉంది. దీంట్లో ఒక 2 నిమిషాలు ఆరబెట్టేసుకొని తర్వాత దీంట్లో మంచి కూడా ఉంటాయి, కొన్ని కొమ్మలు కొన్ని మిస్ అయిపోయినాయి ఉంటాయి కదా బుజ్జి బుజ్జివి, అవి తీసుకొని ఇలా కలెక్ట్ చేసుకోవాలి. కాడలతో సహా వేయండి, గుర్తుపెట్టుకోండి. కాడలలోనే మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. చాలా మంది కాడలు వద్దు ఆకులే వేయాలనుకుంటారు, కానీ నేనైతే కాడలు ఎక్కడ ఇడిచిపెట్టా, కాడలు అయితే కంపల్సరీ వేస్తాను. మా ఊడికి కాడలు అంటే ఇష్టం, వాళ్ళ నాన్నకైతే కష్టం. నీకు ఇష్టం అందుకే చెప్తున్నాను. అందుకని నాన్నకు కష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే, వెజ్ కర్రీలు అంటే మిక్సీ పట్టి చేయలేము. నాన్ వెజ్ కర్రీలు అనుకోండి మంచిగా కొత్తిమీర ఆనియన్స్ పుదీనా అన్నిటిని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద మగ్గిచ్చేసి మిక్సీ పట్టేసి వేస్తే కమ్మగా తినేసి గుర్తుపెట్టుకోండి. మామిడి కొత్తిమీరలా తినే వాళ్ళకి అట్లా ఇవ్వచ్చు. కొత్తిమీర తినము అని మారం చేసే వాళ్ళకి బుజ్జగించి మారం చేసి మాయ చేసి పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. 3 minutes అయిపోయిందా వీడియో.